మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో నూతన డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. గత 10 ఏళ్లలో పేద విద్యార్థుల ఆరోగ్యం పట్ల కేసీఆర్ ఆలోచన చేయలేదన్నారు. రేవంత్ సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి విద్యా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామంటున్న మంత్రి పొంగులేటితో మా ప్రతినిధి యశ్వంత్ ఫేస్ టు ఫేస్. పాలనలో కూడా ఎన్నడూ కూడా కనీవిని ఎరగని రీతిలో విద్యార్థులకు ఒక మెస్ ఛార్జీలను డైట్ ఛార్జ్ పెంచలేదు. కానీ రేవంత్ సర్కార్ ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాది కాలంలోనే 40% మెస్ డైట్ ఛార్జీలను పెంచింది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రభుత్వ గురుకుల పాఠశాలకు సంబంధించి డైట్ మెనూ నూతన మెనూను కూడా ప్రారంభించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చారు. అసలు ఎట్లా ఉంది విద్యార్థులు, ఏ విధంగా స్పందన వస్తుంది, స్వయాన పిల్లలతో కలిసి కూడా ఆయన భోజనం చేశాడు, ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది అడుగుదాం. సార్ నమస్కారం, మీరు ఈరోజు డైట్ మెనూ ఛార్జీలను ప్రారంభించడం జరిగింది. విద్యార్థుల నుంచి కలిసి కూడా భోజనం చేశారు. విద్యార్థులు ఏం చెప్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం వస్తే మేము ఇది చేస్తామని అనేక హామీలు ఇచ్చిన మాట నిజం. గడిచిన ఈ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వ నాయకులు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 7,19,000 కోట్లు అప్పు చేస్తే అప్పును సైతం లెక్క చేయకుండా ఇచ్చిన ప్రతి మాటని చిత్తశుద్ధితో పేదవాడికి అండగా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు పనిచేస్తుంది. దాంట్లో భాగంగా పేదోడు పిల్లోడు కూడా మంచిగా చదువుకునే విధంగా, ఇది ఎన్నికల హామీ కాదు, పేదోడు పిల్లోడు కూడా మంచిగా చదువుకునే విధంగా, పేదోడు చిరు కోరికలో వాడి పిల్లోడు మంచిగా తినాలనే కోరిక ఏదైతే ఉందో ఇందిరమ్మ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వము డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచాలని జ్ఞానం లేకపోవడం దురదృష్టకరం. ఎన్నికల హామీ కాకపోయినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం సుమారు ప్రతి సంవత్సరము 500 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా భారమని అనకుండా అది బాధ్యత అని పేదోడి కుటుంబాలకు అండగా ఉండే విధంగా పేదోడి ఆశలని నెరవేర్చే దాంట్లో భాగంగా ఈ డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచడం జరిగింది. రేవంత్ సర్కార్ ఏర్పడి సుమారు ఏడాది కాలం అవుతుంది. 6 గ్యారెంటీలలో సుమారు 3 గ్యారెంటీలు కూడా అమలు చేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏంటి? తప్పకుండా 6 గ్యారెంటీల్లో 3 కాదు 4 గ్యారెంటీలు పూర్తి చేశాం. ఇంకా 2 గ్యారెంటీలు చేయాల్సింది ఉంది. బరాబరి చేస్తాం. మాకు ప్రాధాన్యత ఏంటి అనంటే బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీలకు సంబంధించిన అంశాలు మా ప్రాధాన్యత, రైతన్నలు మా ప్రాధాన్యత, నిరుద్యోగ యువత మా ప్రాధాన్యత, తెలంగాణలోని ప్రతి ఒక్కడికి పేదవాడికి అండగా ఉండటమే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఏది ఏమైనా ఇచ్చిన ప్రతి హామీని ఒకరోజు వెనక ముందుగా చిత్తశుద్ధితో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటూ కాకి గోల చేస్తున్న నాయకులని ఈ వేదిక ద్వారా ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన నాడు అద్భుతంగా విద్యని పేదవాడికి అందించామని చెప్పిన మీరు ఏనాడైనా పేదవాడి కష్టాలు చూడాలని, పేదవాడి కొడుకి కడుపులో ఆకలి మంటని చల్లార్చాలని జ్ఞానం ఎందుకు రాలేదు అని అడుగుతున్నా. ఈరోజు హాస్టల్ బాట పడుతున్నాం, రెసిడెన్షియల్ స్కూళ్ళు బాట పడుతున్నామని ప్రతి ఒక్కడు చేతిలో ఒక కండవ తీసుకొని బాట పడుతున్నామని చెప్పి షో కోసం గేట్లు దాకా వచ్చి ఫోటోలు దిగి లోన అది లేదు ఇది లేదు అని సొల్లువాగుడు వాగటం కాదు. మీరు పరిపాలించిన నాడు మీరు ఏదైతే ఈ హాస్టల్ ఉందో ఈ హాస్టల్లో చిత్తశుద్ధితో మీరేం చేశారనేది ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే ఈ గడిచిన సంవత్సరంలో ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏమి చేశామో మీకు కళ్ళు కనిపిస్తాయి. అది మర్చిపోయి మాటకు ముందు మాటకు చివర సంవత్సరంలో మీరు చేయలేదు, సంవత్సరంలో మీరు చేయలేదు, చెయ్యని వాటిని ఇంకా టైం పట్టుద్దని చెబుతుంది ఈ రేవంత్ ప్రభుత్వం. చేసే వాటిని చాలా స్పష్టంగా చేసింది. ఇప్పటికైనా మీకు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని ఆహ్వానించారు. అసెంబ్లీకి వచ్చి నీకు అపారమైన అనుభవం ఉందని చెబుతుంటివి కదా, ఒకసారి అసెంబ్లీకి వచ్చి మేము సరిదిద్దుకోవాల్సిన ఏమన్నా ఉంటే మంచి సూచనలు ఇవ్వమని చెప్పింది రేవంత్ ప్రభుత్వం. రావాలనే ఆలోచన కానీ నీ ఫామ్ హౌస్ వదలాలనే జ్ఞానం కానీ నీకు లేకపోవటం దురదృష్టకరం.
ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ ఏర్పడి ఏడాది కాలం పూర్తవుతుంది. మీరు అప్పుడు బీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేశారు, ఇప్పుడు కీరోలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీరోలుగా పనిచేస్తున్నారు. దీనికి వ్యత్యాసం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఒక పెద్ద సముద్రం. పక్షి ఎగిరే పక్షికి రెక్కలు వస్తే స్వేచ్ఛగా ఎంతగా ప్రశాంతమైన వాతావరణంలో ఎగురుద్దో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమంత్రి కానీ మంత్రులకు కానీ అంత స్వేచ్ఛ ఉంటుంది. ఏనాడైనా ఏ మంత్రి అయినా ఏ విషయం గురించి అయినా తన వ్యక్తిగతంగా కానీ ప్రభుత్వ పక్షాన కానీ ఈనాడు కాంగ్రెస్ మంత్రులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడినట్టే ఆనాడు 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా మాట్లాడారా? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బావ హరీష్ రావు ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదివేవాళ్ళు. ఈనాడు స్వేచ్ఛగా ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కోసం, బడుగు బలహీన దళిత గిరిజన మహిళల కోసం ఈ ప్రభుత్వ పక్షాన మేమందరం స్వేచ్ఛగా పరిపాలిస్తున్నాం. అది పేదవాడి కన్నీరు తుర్చడం కోసం పరిపాలిస్తున్నాం. ఫైనల్గా అల్లు అర్జున్ అరెస్ట్ పైన బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలపై మీరు మన ప్రభుత్వం నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ అంశం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న స్పందించారు. ఏదైతే చట్టమో ఎవరికి చుట్టము కాదు అన్నదే ఎవరికైనా అది వర్తించుద్ది. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల పక్షాన పోరాడడం, మేము ఏర్పాటు సంవత్సరం అవుతున్న నేపథ్యంలోనే పేదల కోసం మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా తక్షణమే మిగిలిన కాలంలో కూడా పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ.